ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్నేరు ఉధృతి పెరిగితే పరిసర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంలో హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈరోజు ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలన్నింటికి కూడా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలైనటువంటి పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అక్కడ అన్నదాన సత్రంలోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మోటార్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి వరద నీటిని బయటికి తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ కార్యాలయంలో, అదేవిధంగా భద్రాచలంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏదన్నా అత్యవసరం అయితే హెల్ప్ లైన్ సెంటర్లకి ఫోన్ చేయాలని చెప్పి అధికారులు సూచించారు. అదేవిధంగా ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పటికే పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరం అయితే అన్ని రకాలుగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను కావచ్చు, అటువైపు భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అత్యవసరమైతే అక్కడి నుంచి ఇటు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ కూడా అధికారులకు సూచించారు. మరోవైపు అధికారులు కూడా ఎవరు కూడా జాడర్లు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళు వేటకు వెళ్ళొద్దు. అదేవిధంగా పశువులను కూడా బయటికి వెళ్ళనివ్వద్దు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ప్రమాదకరంగా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా సెల్ఫీలు తీసుకోవడానికి చాలామంది జలాశయాల దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా రావద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయో అక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఆ జలాశయాలు దాటకుండా అక్కడ పోలీసులను కూడా, భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి మున్నేరు నదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి వరంగల్లో భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో భారీగా వరద నీరు మున్నేరుకు వచ్చి చేరుతుంది. గత సంవత్సరం సరిగ్గా ఆగస్టు నెలలోనే, ఆగస్టు 30వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీన, ఆగస్టు 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రళయంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మం కకావికలమైంది. ఆ సందర్భంగా దాదాపుగా 10,000 కుటుంబాలు వరదలో చిక్కుకున్నటువంటి నిరాశ్రులైనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా అకస్మాత్తుగా వర్షం వస్తే గనక, వరదలు వస్తే గనక ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పటికే అలర్ట్ చేస్తున్నారు. అత్యవసరం అయితే పునరావాస కేంద్రాలకు తరలి రావాలంటూ కూడా వాళ్ళందరికీ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇంకా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి